ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు సేవ నిరతి నెలకొన్నప్పుడు తప్పక ఆ సమాజం అన్ని విధాలా బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. సోమవారం నాడు ఎన్సీఎస్ రోడ్లో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న కోలగట్ల శ్రావణికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రవణానంద స్వామీజీకి ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆధ్యాత్మిక పరంగా సామాజిక పరంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 41 రోజుల పాటు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కంది మురళీనాయుడు, పెంటపాటి కామరాజుల పాత్ర అభినందనీయమని అన్నారు. దాతలు అందరి సహకారంతో నిర్విరామంగా జరుగుతున్న అన్నప్రసాద వితరణ సందర్భంగా కార్తీక మాసంలో ప్రతిరోజు 3,000 మంది వరకు అన్నప్రసాదం స్వీకరించడం ఆ దేవుని ప్రసాదంగా భావిస్తారు అని అన్నారు. మన సనాతన సాంప్రదాయాలను కాపాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు సేవానిరతి పెంపొందించేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా శ్రవణానంద స్వామీజీ, ముఖ్య దాత కంది వెంకట మురళీనాయుడు, పెంటపాటి కామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పెంటపాటి విజయరామయ్య, కార్యదర్శి కొండబాబు, పంచముఖ ఆంజనేయ స్వామి నిత్య అన్న ప్రసాద వితరణ ట్రస్టు సభ్యులు కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఈ యొక్క అయ్యప్ప స్వామి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2013 నుంచి గౌరవనీయులైన శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి నేతృత్వంలో సుమారు 500 మంది అనాథ శరణాలయాలకు అలాగే నిరాశ్రయులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకొని ఈ యొక్క అన్నదానం మొదలెట్టడం జరిగింది. శ్రీ పంచముఖ దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో మీ అందరం భాగస్వాములు అవ్వడం ఎన్నో జన్మల్లో మా తల్లిదండ్రులు కానివ్వండి, పూర్వీకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్దలందరి అదృష్టం వల్ల మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఏదో పని మీద వచ్చిన వారు మధ్యాహ్నం ప్రసాదాన్ని ఇక్కడ తీసుకోవడం అన్నది, ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది మా అందరికి చాలా ఆనందదాయకం. అలాగే చాలామంది గత 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమం అందరికీ తెలిసిపోయి ఎవరు వచ్చినా సరే మధ్యాహ్నం భిక్ష కార్యక్రమానికి పలానా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రసాదం ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది అని తెలుసుకొని ఇక్కడ రావడం మా అందరికీ ఆనందదాయకం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని దీన్ని దిగ్విజయం చేయాల్సిన కోరుతున్నాం. ఏదైతే సమాజం ఉందో ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సేవానిరతిని అలవర్చుకోవాలి. మరి అందులో ముఖ్యంగా అన్నదానం అనేటువంటిది అన్ని దానాల్లో శ్రేష్టం కనుక మరి అటువంటి దానాన్ని దీక్షదారులకు చేయడం వల్ల ఎంతో మంచి సత్ఫలితాలని మనకు లాభిస్తాయి. కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి వీరభద్ర స్వామి గారి యొక్క సూచనల మేరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకొస్తున్నారు. మరి ఇందులో ముఖ్యంగా కంది మురళీనాయుడు గారి యొక్క ప్రధాన స్ఫూర్తితో, ప్రధాన సౌజన్యంతో, మరి పెంటపాటి కామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో నిరాటంకంగా ఎంతో అద్వితీయంగా చైతన్యదాయకంగా ఈరోజు కార్యక్రమాలు సాగుతున్నందుకు గాను మరొకసారి వారందరి ఆలోచనలకు, వారు చేస్తున్న సేవా నిరతకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వారే రక్షించుకునే పనిలో ఉండాలని కోరుకుంటూ మరి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములై అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఏర్పరచుకొని ఈ దేశానికి, ధర్మానికి కూడా తమ వంతు సేవలను చేయాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం. మాలాదారులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని పెడుతున్న మన పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అటు భవానీ మాలదారులకు, అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలదారులకు, శివ మాలదారులకు ప్రతి ఒక్కరికి సుమారు ప్రతిరోజు 3,000 మందికి ఉచితంగా అన్నదానాన్ని భారీ ఎత్తున ఈ అన్నదానాన్ని కార్యక్రమాన్ని చేపడుతున్న అటు మురళి గారికి, అదేవిధంగా కామరాజ్ గారికి ఇంత మంచి పని చేస్తున్న వీళ్ళ ఇద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది కేవలం 1 రోజు 2 రోజులతోనో పూర్తయిన విషయం కాదు. సుమారు ఈ రోజు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 26 దాకా సుమారు 41 రోజులు ప్రతిరోజు 12 నుంచి 3 దాకా సుమారు 3,000 మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఎంతో ఆరోగ్యమైనటువంటి స్వచ్ఛమైన భోజనాన్ని అందిస్తూ ఎంతోమంది ఆశీస్సులు పొందుతున్నారు. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని సైతం భాగస్వాములు చేసినందుకు ఎంతో ఆనందిస్తూ దేవుడి యొక్క ఆశీస్సులు మరి కరోనా కష్టకాలంలో ఈ కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచాన్ని సైతం సేవ్ చేసి
ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరి ఇంత మంచి కార్యక్రమంలో చిన్న స్వామి అయినటువంటి చైతన్య స్వామిని మరి ఇక్కడ కలవడం ఇదే మొదటిసారి ఆయన కలవడం. మరి ఇటువంటి మహనీయుల్ని కలుసుకునే అవకాశం నాకు ఇక్కడ దొరికింది. ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని, గత 9 ఏళ్ల నుంచి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతూ మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్న వీళ్ళపై ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.